మరి కాసేపట్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. 2022 తర్వాత భారత్ నుంచి అత్యంత ఎక్కువసేపు కనిపించే సంపూర్ణ చంద్రగ్రహణంగా ఇది నిలవనుంది. అలాగే 2018 జూలై 27 తర్వాత భారత్లోని అన్ని ప్రాంతాల నుంచి సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించడం ఇదే మొదటిసారి కానుంది. ఈ రాత్రి 8:58 ప్రారంభమవనున్న చంద్రగ్రహణం తెల్లవారుజామున 2:25 ముగియనుందంటున్నారు బిర్లా ప్లానిటోరియం అధికారి మృణాలితో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. ఏదైతే ఈరోజు పూర్తి చంద్రగ్రహణం ఉన్నదని కూడా అందరి మనకు తెలుస్తుంది. ప్రధానంగా ఇది ఎందుకు ఫామ్ అవుతుంది, ఎట్లా ఫామ్ అవుతుంది, అసలు ఇది ఫామ్ అవడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? మనతోని బిర్లా ప్లానిటరీ అధికారి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఇవాళ ఫుల్ మూన్ అంటే చంద్రగ్రహణం రావడానికి అసలు ప్రధానమైన కారణాలు ఏంటి మేడం? చంద్రగ్రహణం రావడానికి కారణం చంద్రుడు భూమి షాడో లోపట్ల పోతున్నది. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే చంద్రుడికి సూర్యుడికి మధ్యలో భూమి వస్తున్న కాబట్టి, సో అట్లా వస్తున్నప్పుడు భూమి నీడ డైరెక్ట్గా మూన్ మీద పడుతుంది కదా, సో ఒకే సన్నంలో పడదు కదా, సో భూమి నీడ లోపట్లో చంద్రుడు వస్తుంది. సో నీడను చూస్తున్నప్పుడు మనకి మధ్యలో డార్క్గా ఒక నీడ కనిపిస్తుంది ఎప్పుడైనా, బయట ఒక లైటర్ షాడో కనిపిస్తుంది. మధ్యలో ఉన్న డార్క్ షాడోని అంబ్రాని, బయట ఉన్న లైటర్ షాడోని పెనుంబ్రా అని చెప్తాం. సో పెనుంబ్రా ఇప్పుడు షాడోను భూమి స్పిరికల్గా ఉన్నా కాబట్టి భూమి షాడో సర్క్యులర్గా కనిపిస్తుంది కదా, సో దాంట్లో లోపట్లో పోయి బయట వచ్చే వరకు మనకి ఎక్లిప్సే. సో బయట ఉన్న లైటర్ షాడోలో మాత్రమే పోయి వస్తే మనం అది పార్షియల్ లూనర్ ఎక్లిప్స్ అను, మధ్యలో ఉన్న షాడో లోపట్లో పోయి వస్తే టోటల్ లూనర్ ఎక్లిప్స్ అని చెప్తాం. ఇది ప్రధానంగా ఏ కలర్లో ఉంటుంది, ఎన్ని అవర్స్ ఫామ్ అవుతుంది మేడం? లూనర్ ఎక్లిప్స్ జరుగుతున్నప్పుడు సన్లైట్ డైరెక్ట్గా మూన్ మీద పడదు, బట్ యాక్చువల్గా మూన్ సన్కి ఆపోజిట్ డైరెక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఉన్నా కాబట్టి అది మన పౌర్ణమి అని చెప్తాం కదా, ఆ టైంలోనూ టోటల్ లూనార్ సర్ఫేస్ మొత్తం ఇల్యూమినేట్ అయిపోతుంది. సో అలాన్న టైంలో సడన్గా ఈ షాడో లోపట్లో వచ్చేప్పుడు అది అందులో సోలార్ రేడియేషన్ పడదు. అప్పుడు ఏం పడుతుంది అంటే ఎర్త్ లోపట్లో అట్మాస్ఫియర్ లోపట్లో సన్లైట్ ఏం పోతుందో అది ఎర్త్ ఇప్పుడు మనకి ఒక ఫిల్టర్గా యాక్ట్ చేస్తుంది మూన్కి. సో ఒక ఫిల్టర్గాను ఉంటుంది, ఒక లెన్స్గాను ఉంటుంది. సో అప్పుడు ఎర్త్ లైట్ ఎర్త్ ద్వారా సన్లైట్ పోతుంది. సో ఎర్త్ అట్మాస్ఫియర్లో ఏమేమి ఉందో దాని ఎఫెక్ట్ కూడా మూన్ మీద పడుతున్నా కాబట్టి మూన్ లైట్ మారుతుంది. సో అది లాంగర్ వేవ్ లెన్స్ మాత్రమే పడుతుంది. షార్టర్ వేవ్ లెన్స్ అంటే బ్లూ కలర్ లైట్ మొత్తం అట్మాస్ఫియర్లో షాటర్ అయిపోతుంది కాబట్టి ఓన్లీ రెడ్ లైట్ మాత్రమే పడుతుంది కాబట్టి అది రెడ్ కలర్లో కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మన అట్మాస్ఫియర్లో వేరే ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్కనో పడిందంటే ఆ వాల్కనో ఏ విధంగా అఫెక్ట్ చేస్తుందని కూడా మనం లూనార్ ఎక్లిప్స్ టైంలో ఆ రెడ్ కలర్ని చూసి మనం చదువుకోవచ్చు. మనం పొల్యూషన్ ఎంతవరకు ఉందో అది కూడా చూడొచ్చు. సో ఇప్పుడు రెడ్ కలర్లో మారుతుంది. కానీ ఇప్పుడు పెనుంబ్రల్ జోన్లో లైటర్ షాడోలో ఉన్నప్పుడు లైట్ రెడ్ గాను, మధ్యలో పోతున్నప్పుడు ఇంకా బ్రైట్ రెడ్ గాను మారుతుంది. సో ఈ బ్రైట్ రెడ్గా ఈరోజు కనిపిస్తుంది కాబట్టి ఇది బ్లడ్ మూన్ అని కూడా మనం చెప్తాం. ఓవరాల్గా లూనార్ ఎక్లిప్స్ ఫామ్ కావడానికి ఎన్ని అవర్స్ టైం పడుతుంది మేడం? యూజువల్గా టైం మనం ఎంత డయామీటర్ దాంట్లో పోతుంది బట్టి చెప్తాం. కానీ ఈసారి ఆల్మోస్ట్ క్లోజ్ టు ద సెంటర్ ఆఫ్ ద షాడో పోతున్నా కాబట్టి చాలా లాంగ్గా ఉంటుంది. ఇట్ ఈస్ 5 hours 25 minutes ఈసారి పోతున్నది. సో 8:58కి స్టార్ట్ అయ్యి 2:25 వరకు అవుతుంది. కానీ ఇది మొత్తం లూనార్ ఎక్లిప్స్. కానీ మనకి టోటల్ లూనార్ ఎక్లిప్స్ మధ్యలో సెంట్రల్ అంబ్రా ఉంది కదా, ఆ రీజన్లో పోతున్నప్పుడు మాత్రం మనం టోటాలిటీ అంటాం. టోటాలిటీ డ్యూరేషన్ మాత్రమే మనకి 82 minutes వస్తుంది. సో టోటాలిటీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 11 o'clock స్టార్ట్ అవుతుంది. మధ్యలో పీక్ వచ్చేప్పుడు 11:41 అవుతుంది. అది 12:22 వరకే ఉంటుంది. మేడం, ఇంకోటి ప్రధానంగా ఇది ఎన్ని కంట్రీస్ కానీ ఎన్ని స్టేట్స్ కానీ విజిబిలిటీ ఉండే అవకాశాలు ఉన్నాయి మేడం? ఇప్పుడు ఇది 5 hours, మోర్ దెన్ 5 hours లాంగ్ లూనార్ ఎక్లిప్స్ కాబట్టి ఆ 5 hours ఏమేమి కంట్రీ ఎర్త్ ఎంత స్పీడ్లో చుట్టూ తిరుగుతుంది కదా, సో ఎవరెవరు చూడొచ్చో వాళ్ళందరికీ కనిపిస్తుంది. కాబట్టి ఈసారి చాలా వరల్డ్ వైడ్గా ఒక గ్లోబల్ ఈవెంట్ అట్లా ఈ లూనార్ ఎక్లిప్స్ ఉండబోతుంది. మొత్తం ఏషియాకి కనిపిస్తుంది, సో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికాకి కనిపిస్తుంది, ఆస్ట్రేలియాకి కనిపిస్తుంది, సో చాలా కంట్రీస్కి కనిపిస్తుంది ఈసారి. చివరిగా ఈ చంద్రగ్రహణం గురించి ప్రజలకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు మేడం? సో ఈ లూనార్ ఎక్లిప్స్ ఇది ఒక అపూర్వమైన సెలెస్టియల్ ఈవెంట్. ఇట్ వోంట్ హ్యాపెన్ ఎవ్రీ డే. సో అందులో ఇట్లా లాంగ్ లూనార్ ఎక్లిప్స్ జరుగుతున్నది
చాలా రేర్. ఎవ్రీ 2.5 ఇయర్స్కి ఒకసారి లూనార్ ఎక్లిప్స్ వచ్చినా కానీ ఇంత పెద్దది మనకి ఇంత క్లారిటీగా రాదు. సో ఎవరెవరు అట్మాస్ఫిరిక్ స్టడీస్ చేస్తున్నారో లేదంటే లూనార్ సర్ఫేస్ గురించి చదువుతున్నారో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో సైంటిఫికల్గా మనం ఎంతో డెవలప్ అవుతూనే పోతున్నాం. సో మనం చేస్తున్న ఏ పనికైనా ఒక సైంటిఫిక్ రీజన్ ఉందా అని చూసుకొని చేస్తుంటే చాలా ఇంకా స్పీడ్గా ఇంకా మంచి విధంలో మనం డెవలప్ అవ్వచ్చు. సో ఈ లూనార్ ఎక్లిప్స్ కూడా అందరూ చూడొచ్చు. లూనార్ ఎక్లిప్స్ ప్రధానంగా ఇది 5 అవర్స్ నుండి డయామీటర్స్ ఇంత సమయం పడుతుంది. 5 అవర్స్ లోపు కూడా పూర్తిగా చూడవచ్చు. ఇది రెడ్డిష్ కలర్లో ఉంటుందని కూడా ఇప్పుడే అధికారులు తెలిపారు. ఎవరైతే అంటే ఇది ఎక్కడ విజిబిలిటీ ఉన్నా కూడా విద్యార్థులు కానీ ఎడ్యుకేషన్ పర్పస్లో దీన్ని చూడొచ్చు అని కూడా ఇప్పుడే అధికారి తెలిపారు. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఫుల్ లూనార్ ఎక్లిప్స్ కాబట్టి ఈరోజు అంటే మధ్యరాత్రి 2 గంటల వరకు కూడా ఇది విజిబిలిటీ ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే మనకు తెలిపారు. వీడియో జర్నలిస్ట్ సైదులతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.